₹1,00,00,000 సంపాదించి మాట చెప్తున్నాను, జాగ్రత్త వినండి. రక్షణ పొందిన తర్వాత ప్రతి బిడ్డ మీద దేవుని ఆత్మ ఆవరించడానికి ఉంటుందట. రక్షణ పొందిన నాట నుంచి దేవుని ఆత్మ మన మీద సంచారం చేస్తూ ఆవరించి భద్రపరుస్తుంది. దట్ సేమ్ టైం మన ప్రక్కనే దురాత్మ కూడా సంచరిస్తుంది. ఎప్పుడైతే దేవుని ఆత్మ నుంచి, ఆ మేఘము నుంచి, ఆ నడిపింపు నుంచి ఈ వ్యక్తి తప్పిపోతాడో వెంటనే ఏమవుతుందో తెలుసా? దురాత్మ వెంటనే అటాక్ చేస్తుంది. బలహీనత, బంధకం, శ్రమ, అప్పు, చెడు అలవాటు, త్రాగుతం, వ్యభిచారం, దొంగతనం, అబద్ధం, ఇవన్నీ ఈ దురాత్మ దాడి చేస్తుంది. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు శ్రమ పడ్డానికి కారణం ఏంటంటే మోషే వెనకాల వెంబడుతూ ఆ మేఘం కింద నడిచినప్పటికీ దేవుని కోపం రేపబడుతూ వచ్చారట. ఎందుకంటే మోషే నిర్ణయించినప్పుడు మోషే మాటకు లోబడినట్లుగానే బ్రతికారు. కానీ అప్పుడప్పుడు ఏమైపోయారు? వాళ్ళు ఆ మేఘం నుండి తప్పిపోయారు. ఎప్పుడైతే మేఘం తప్పిపోతుందో దేవుని కోపం దిగొచ్చింది. ఎప్పుడైతే మేఘం తప్పిపోతుందో వాళ్ళ మీద ప్రమాదం ముంచుకొచ్చింది. ఎప్పుడైతే మేఘం నుంచి తప్పిపోతున్నారో అప్పుడు లోకంలో ఉన్న లోటు, ఆ మొక్క లేదండి, నీళ్లు లేవండి, ఆహారం లేవండి, ఈ కొరతలు కనపడ్డాయి. నేనంటాను, రక్షణ పొందిన తర్వాత నువ్వు మేఘం నుంచి తప్పిపోయావనుకో, నీకు కనపడేది మొదట క్రియ ఏంటో చెప్పనా? నీ లోటు కనపడుతుంది. మొదట నీవు ఆ మేఘం నుండి తప్పిపోతే నీకు మొదట కనపడేది నీ కుటుంబ లోటు, నీ బాధ, నీ కష్టం కనబడుతుంది. నేను ఆ మేఘం ఉన్నంతసేపు ఇశ్రాయేలు ప్రజలు లోటు అనే మాట ఎత్తలేదు. అమ్మా, అర్థమవుతుందా? మనం ఆ మేఘం మీద ఎప్పుడు ఆ మేఘం దాటిపోకూడదు.